సార్ ఏంటి సార్ ఇక్కడ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఇక్కడ వాటర్ సమస్య ఏదైతే మంచినీళ్ళ సమస్య బాగా ఉందని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం? ఇది 100% నిజం అండి. నాయకులకి పరిపాలన మీద అవగాహన లేకపోవటం. మొన్న తుఫాన్ వచ్చింది డిసెంబర్ 10వ తారీఖు. తుఫాన్ వచ్చినప్పుడు పత్తిపాడుకి కొండబాగు డైరెక్ట్ గా వచ్చింది. కనీసం ఆ షట్టర్లు ఎదురు కంపదీసి ఉండగాని ఇవాళ నీటి పరిస్థితి వచ్చేది కాదు. నీటి ఎద్దడి పోనీ కొంతమంది ప్రజాసేవ చేద్దామని ట్యాంకర్లు పెడితే వాళ్ళకి రాజకీయ రంగు పులివి దీన్ని అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటి వాటర్ సప్లై చేస్తే అదేంటి నేరం అని చెబుతా ఉన్నారు? అవునండి, ఇక్కడ నూతలపట్టి పరమేశ్వరరావు అంటే దేవాలయాలకు కానీ దేనికైనా కానీ ఆయన బతికున్నప్పుడు ఎన్నో సేవా సంస్థల్లో బాగా పనిచేశాడండి. అదే కొనసాగింపుగా వాళ్ళ పిల్లలు కూడా ఆయన పేరు మీద నీళ్లు పేద ప్రజలకి నీళ్లు తోలుతుంటే దాన్ని రాజకీయ రంగు పూసి అది ఆపేశారు. ఇది అత్యంత దుర్మార్గం. అయితే ఇక్కడ వాటర్ సమస్య అనేది బాగా ఎక్కువగా ఉంది ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో. అసలు చెరువులో చుక్క నీళ్లు లేవండి. బాగా ఏముంది, అసలు ఇంకా 4 రోజులు పోతే బావిలో నీళ్లు కూడా దొరకవు. ఈ సమస్యను పరిష్కరించే వాళ్ళు ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులు మంచి తెలివిగల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. నేనైతే గర్వపడుతున్నానండి. ఇప్పుడు మన ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు పెమసాని గారు. ఆయన ఇక్కడ ప్రజాసేవలకు స్పందించి సేవ చేయాలని ఇక్కడికి రావటమే మన అదృష్టం. అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి దేశంలో అత్యుత్తమైన ఐఏఎస్ అధికారి. వారికి సమస్యల గురించి మంచి అవగాహన ఉంది. ఈ సమస్యల మీద ప్రజలు కూడా వాళ్ళని గుర్తెరిగారు. ఈసారి వాళ్ళని తప్పక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.